చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేవి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, గొప్ప గొప్ప చక్రవర్తులు అంతేగదా. కానీ ఆ చక్రవర్తుల వెనక ఉండి అసలు అధికారాన్ని నడిపించినవాళ్ల సంగతేంటి? దక్కన్ రాజకీయాల్లో చక్రవర్తులని సింహాసనం ఎక్కించి దించిన ఒక మహాశక్తివంతమైన వంశముంది. వాళ్లే వేములవాడ చాళుక్యులు. ఈ ప్రశ్నకి సమాధానమే వేములవాడ చాళుక్యుల కథ. వాళ్లు పేరుకు మాత్రమే సామంతులు, కాని అవసరమైతే తమ చక్రవర్తులనే మార్చేంత శక్తిమంతులుగా ఎలా ఎదిగారు? ఇంతకీ వాళ్ల కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మొత్తం కథని మనం ఒక 5 భాగాలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుందాం. మొదట సామంతులుగా ఉంటూ సామ్రాజ్యాలను ఎలా శాసించారు, తర్వాత వాళ్ల అధికారం ఎలా మొదలైంది, ఆ తర్వాత కింగ్ మేకర్గా ఎలా మారారు, వాళ్ల సాహిత్య వారసత్వం ఏంటి, చివరగా వీళ్ల కథ మనకు ఏం చెప్తుంది. పదండి మొదలు పెడదాం. ఓకే, మొదటి భాగం సామ్రాజ్యాలను శాసించిన సామంతులు. అసలు వీళ్ళెవరు? వీళ్ల కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా వాళ్ల పొలిటికల్ స్టేటస్ ఏంటో తెలియాలి. వీళ్ళు స్వతంత్ర రాజులు కాదు, రాష్ట్రకూట మహాసామ్రాజ్యానికి సామంతులు, అంటే వాళ్ల కింద పనిచేసే ప్రాంతీయ పాలకులన్నమాట. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. వాళ్ళు కాగితం మీద సామంతులు, కాని నిజానికి వాళ్ళు కింగ్మేకర్స్. కేవలం ఒక ప్రాంతాన్ని పాలించేవాళ్లుగా ఉండిపోకుండా మొత్తం సామ్రాజ్యం గతిని మార్చగల ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎలా ఎదిగారో అదే అసలింట్రెస్టింగ్ పాయింట్. ఇక ఇప్పుడు వాళ్ల బలం వెనుక ఉన్న రహస్యమేంటో చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే వీళ్ల రాజ్యం ఏదో తిరుగుబాటు చేసి యుద్ధాలు చేసి సంపాదించుకున్నది కాదు, వాళ్ల విధేయతకు దక్కిన ఒక బహుమతి. సపాద లక్ష. ఈ పదం వినగానే వాళ్లు అధికార పరిధి ఏంటో అర్థమైపోతుంది. దీని అర్థమేంటంటే 1,25,000 గ్రామాలతో కూడిన ఒక పెద్ద ప్రాంతం. ఒక్కసారి ఆలోచించండి, 1,25,000 గ్రామాలు వాళ్ల కంట్రోల్లో ఉన్నాయంటే వాళ్ల దగ్గర ఎంత సైన్యం, ఎంత సంపద ఉండి ఉంటుందో. వాళ్ల వంశస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు రాష్ట్రకూటులకు నమ్మకంగా సేవ చేసినందుకు ఈ భారీ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చారు. అక్కడ నుంచే వీళ్ల కథ మొదలైంది. వంశస్థాపకుడి తర్వాత వచ్చిన మొదటి అరికేసరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన మామూలు రాజు కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నమాట. కొల్లిపర శాసనం ప్రకారం ఆయనకు గజతంత్రం అంటే ఏనుగుల గురించి బాగా తెలుసు, ధనుర్విద్యలో ఎక్స్పర్ట్, ఆయుర్వేదంలో కూడా నిపుణుడు. అంతేకాని చదువుకు ఎంత విలువ ఇచ్చారంటే విద్య కోసం ఏకంగా ఒక ఊరిని దానం చేశారు. ఇప్పుడు మనం ఈ వంశం కథలోనే అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం. ప్రతి వంశానికి ఒక స్వర్ణయుగం ఉంటుంది కదా. వేములవాడ చాళుక్యులకు ఆ స్వర్ణయుగం మొదలైంది 2వ అరికేసరితోనే. ఈయన కథే ఈ వంశం చరిత్రలో చాలా ముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే 2వ అరికేసరి కేవలం ఒక పాలకుడు కాదు, ఒక కింగ్ మేకర్, అంటే రాజులను తయారు చేసేవాడు. ఈయన కాలంలోనే వేములవాడ చాళుక్యుల కీర్తి, పరాక్రమం పీక్స్కి చేరాయి. కింగ్ మేకర్ అని ఎందుకంటున్నాం? ఎందుకంటే ఆయన తన పై అధికారి అయిన రాష్ట్రకూట చక్రవర్తికే ఎదురుతిరిగాడు. వారసత్వ పోర్లో జోక్యం చేసుకున్నాడు. అధికారంలో ఉన్న చక్రవర్తి 4వ గోవిందుణ్ణి ఓడించాడు. ఆ తర్వాత తనకి నచ్చిన వ్యక్తిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఇది మామూలు విషయం కాదు కదా. ఒక సామంతుడు చక్రవర్తినే మార్చాడంటే వాళ్ల పవర్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, తన పొజిషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోడానికి 2 రాష్ట్రకూట రాకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఆయన పరాక్రమం కేవలం యుద్ధభూమిలోనే కాదు, సాహిత్యంలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఆస్థాన కవి పంపకవి తన విక్రమార్జున విజయం కావ్యంలో అరికేసరిని ఏకంగా మహాభారతంలోని అర్జునుడితో పోల్చాడు. సరే, యుద్ధాలు, రాజనీత్యాలు ఒక ఎత్తు అయితే వేములవాడ చాళుక్యుల అసలైన వారసత్వం వాళ్లు సాహిత్యానికి చేసిన సేవ. ఎందుకంటే యుద్ధాల్లో గెలిచిన విజయాలు కాలంతో పాటు మరుగున పడిపోవచ్చు, కాని సాహిత్యం, సంస్కృతి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వాళ్ల వల్ల కన్నడ, జైన సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. వాళ్ల ఆస్థానంలో 2 సాహిత్య దిగ్గజాలు ఉండేవారు. ఒకరు కన్నడ సాహిత్యంలోనే ఆదికవిగా పేరు పొందిన పంపకవి. ఈయన అరికేసలి ఆస్థానంలోనే విక్రమార్జున విజయం రాశారు. ఇక రెండోవారు సోమదేవసూరి. ఈయన ఒక గొప్ప జైన పండితుడు, సంస్కృతంలో అద్భుతమైన గ్రంథాలు రచించారు. చూసారా,
ఒకరు కన్నడ సాహిత్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తే మరొకరు జైనతత్వాన్ని ప్రపంచానికి అందించారు. వాళ్ళు కేవలం కవులను పండితులను ఆదరించడమే కాదు, వాళ్లకు ఎంతో గౌరవం ఇచ్చారు. రెండవ అరికేసరి పంపకవికి కవితా గుణార్ణవ అనే బిరుదిచ్చి ధర్మపురి అనే గ్రామాన్నే బహుమతిగా ఇచ్చేశాడు. అలాగే రెండవ బద్దెగుడు అనే రాజు తన గురువైన సోమదేవ సూరి కోసం వేములవాడలో శుభధామ జినాలయం అనే ఒక పెద్ద జైనమఠాన్నే కట్టించాడు. దీన్ని బట్టి పండితులకి వాళ్ల జ్ఞానానికి వాళ్లెంత విలువిచ్చారో తెలుస్తుంది. ఇంత గొప్పగా వెలిగిన ఈ వంశం కథ మరి ఎలా ముగిసింది? ప్రతి కథకీ ఒక ముగింపు ఉన్నట్టే వేములవాడ చాళుక్యుల కథ కూడా ముగిసింది. క్రీస్తుశకం 973 తర్వాత దక్కన్ రాజకీయాల్లో పెద్ద మార్పులొచ్చాయి. వాళ్ల అధిపతులైన రాష్ట్రకూటుల పతనంతో పాటు వీళ్లు కూడా నెమ్మదిగా కనుమరుగైపోయారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వినయాదిత్య యుద్ధమల్లుడు వేసిన బలమైన పునాది. మొదటి అరికేసరిలాంటి పండిత రాజు, రెండవ అరికేసరితో అధికారం శిఖరాలకు చేరడం, రెండవ బద్దెగుడితో సాంస్కృతిక వారసత్వాన్ని బలపరచడం — ఇది వాళ్ల ప్రయాణం. అయితే రాష్ట్రకూటుల పతనంతో పాటే వీరి శక్తి కూడా నెమ్మదిగా క్షీణించిపోయింది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. వేములవాడ చాళుక్యులలాంటి కింగ్మేకర్ల కథలు తెలిసాక మనం పెద్ద పెద్ద సామ్రాజ్యాల గురించి ఆలోచించే విధానం మారుతుంది కదా. చరిత్ర అంటే కేవలం చక్రవర్తుల కథే కాదు, తెర వెనుక ఉండి చక్రం తిప్పిన ఇలాంటి ప్రాంతీయ శక్తుల కథ కూడా. వాళ్ళని అర్థం చేసుకోకుండా చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవడం అసంపూర్ణమే.